జైల్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని స్పీకర్ పిలుపు. ఆముదాల వలస మున్సిపాలిటీలో జగనన్న స్వచ్ఛ సంకల్పకు హాజరైన తమ్మినేని. భారతీయ జనతా పార్టీ కరోనా సేవలు. అంగనంపూడి ఆసుపత్రికి బెడ్స్ సమకూర్చిన కమలనాథులు. శ్రీకాకుళం జిల్లాలో కదం తొక్కిన మిడ్ డే మీల్స్ నిర్వాహకులు. నూతన విద్యా విధానం రద్దుకు సిఐటియు డిమాండ్. 15 ఆగస్టు వేడుకలకు జోరుగా సన్నాహాలు. విజయనగరంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ. మన నిర్లక్ష్యం మన అనారోగ్యానికి కారణభూతం కాకూడదని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి వాతావరణం పొందాలంటే అందరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని ఆముదాల వలసలో జరిగిన కార్యక్రమంలో సీతారాం పిలుపునిచ్చారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో మున్సిపాలిటీలో ఇంటింటికి డస్ట్బిన్లు పంపిణీ చేసిన ఆయన సిక్కోలు చైత్య సంస్థ ఏర్పరిచిన ఫ్రీజర్ బాక్స్ ను ప్రారంభించారు. కమిషనర్ రవి సుధాకర్, వైకాపా నేతలు పాల్గొన్నారు. ఇది దేశంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి చట్టం. పక్క రాష్ట్రంలో, ఇప్పుడు మన రాష్ట్రమే, పక్క రాష్ట్రంలో ఒక మహిళ రేప్ చేసి ఆ అమ్మాయిని చంపి శీలాన్ని అపహరించినటువంటి మృగాలు కాదు, మృగాలు. ఆ మృగాడిని ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సజ్జన ఎన్కౌంటర్ చేశారో అందరూ చూడకుంటారు. సహజంగా ఎన్కౌంటర్స్ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ హక్కుల పోరాలు కానీ మనకి వెళ్తాయి. బట్ ఇక్కడ ఎవరు రాలా. ఇంత క్రూరంగా వాళ్ళ ఆ స్త్రీ ఆ మహిళ చరిత్రను మనకు చూస్తే హృదయం ఉన్న మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరం కూడా చలించిపోయారు. నేను అడుగుతున్నా, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం? సమాజం పోకడ ఎక్కడికి వెళ్తుంది? అమ్మ మహిళ, అక్క మహిళ, చెల్లి మహిళ, నీ భార్య మహిళ. ఎందుకు నువ్వు పరాయి స్త్రీ అయినంత మాత్రాన ఈ వారు వరుసలు నచ్చపోతున్నావు? నువ్వు మన శాస్త్రం మనకి చెప్పలేదు, వేదాలు చెప్పలేదు. మన దేశం అద్వితంగా గౌరవించే వేదాలు కానీ, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఖురాన్, అలాగే బైబిల్, ఇవేమీ చెప్పలేదు. అయినా వీటన్నిటికీ పాల్పడుతున్నటువంటి దారుణమైన సంఘటనలు. నేను సత్యనారాయణ చేసింది సమాజం నుంచి పుట్టుకొచ్చే ఒక కొత్త కోణం. న్యాయానికి అన్యాయం జరిగింది, న్యాయానికి న్యాయం జరగనప్పుడు సమాజంలో నుంచి ఒక న్యాయం పుట్టుకొస్తుంది. అదే సమాంతర న్యాయం. ఆ సమాంతర న్యాయమే మహిళలకి ఆనాడు అక్కడ జరిగినటువంటి దాని మీద సజ్జనార్ గారు తీసుకున్నటువంటి. మిడ్ డే మీల్స్ వర్కర్ కథం తొక్కారు. మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో సిఐటియు పిలుపు మేరకు శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట మిడ్ డే మీల్స్ వర్కర్స్ ధర్నా చేశారు. నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు ఉత్తర అల్లు, మహాలక్ష్మి, పి తేజేశ్వరరావు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. జిల్లా నాయకులు రాజ్యలక్ష్మి, రొయ్య బారమ్మ, సీతమ్మ, గౌరమ్మ, పద్మ, లక్ష్మి, దమయంతి తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా అనేది చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్న కార్మికులను ఈరోజు
తొలగించడానికి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. ఈరోజు ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉంది. ఏ లక్ష్యంతో ఈ పథకాన్ని సుప్రీంకోర్టు తీసుకొచ్చిందో ఆ లక్ష్యాన్ని పక్కదోవ పెట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. దీన్ని మధ్యాహ్న భోజన సంఘంగా మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాము. అట్లాగే మధ్యాహ్న భోజన పథకంలో మేము అనేక డిమాండ్లు ఇదివరకే ప్రభుత్వం ముందు ఉంచాము. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అన్ని స్కూల్లో మౌలిక వసతులు కల్పించాలి, ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పరాదని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేపట్టాము. అలాగే ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవ్వలేదు. అలాగే పెండింగ్ ఉన్న బిల్లులు కూడా ఇంకా వేయడం జరగలేదు. 16 నుంచి స్కూల్ విడుదల అంటున్నారు. అప్పుడు కూడా మేము పెట్టుబడులు పెట్టి వండాలంటే ఇప్పుడు ముందు పెట్టే పెట్టుబడులే రాలేదు. అది మేము కట్టవలసిన వాళ్ళకి కూడా మేము మొక్కను చాటేసుకొని తిరగవలసి వస్తుంది. ఖాతా కొట్టుకి గట్రా చాలా బడ్జెట్లు ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము ఖాతాలు కొట్టుల కాడ అడిగినా ఇవ్వరు షాపుల దగ్గర. బీసీ కులాల్లో మార్పులు చేర్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టే విధంగా 127వ రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఏకీగ్రీవంగా ఆమోదింపజేసే విధంగా చర్చ జరగాలన్నారు బీసీ సంఘ నేత శంకర్రావు. 127వ రాజ్యాంగ సవరణతో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా బీసీల అభ్యున్నతికి తమ వంతు కృషి చేయాలని ఆయన విశాఖలో అన్నారు. ఎంబీసీ కులాలు ఉన్నాయి, గంగరిద్ర పూసల వివిధ చేతి బయట కులాలు, అలాంటి వాళ్ళకే కానీ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోవాలి. కార్పొరేషన్ పెట్టచ్చు, విద్యారంగంలో వాళ్ళు ప్రోత్సహించాలి. తప్ప అసలు వ్యతిరేకించడం కాదు, ఒక విధి విధానాలు ఉంటాయి. బీసీలో చేర్చాలి ఉండాలి, సంచార జాతులై ఉండాలి, విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాధాన్యత. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన మరి నిన్న ఈ యొక్క ఓబీసీ జాబితాలని ఏ రాష్ట్రాల్లో అయితే ఆ రాష్ట్రాల్లో చూసి పంపించమంటాం నిజంగా చాలా దుర్మార్గం. ఏంటనంటే ఈ విషయంలో ఒకటి అడుగుతుంది, జనగణన చేసి రిజర్వేషన్ల పరిస్థితి ఏంటనేది అడుగుతుంటే కొత్తగా బీజేపీ ప్రభుత్వం కొత్తగా తెలివిగా మేము బీసీలకు ఏదో చేస్తున్నాం అనే విధానంగా నిన్న 27% యథావిధిగా కొనసాగించే 27%ని కొనసాగించకుండా మళ్ళీ మేమే కొనసాగిస్తున్నాం అని చెప్పుకునే విధానం. అదేవిధంగా ఈరోజు ఓబీసీని ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రంలోనే తీసుకొని ఇవ్వమనటం ఏంటనేది ప్రజలందరూ ఆలోచించాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏంటనంటే మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రం అని అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే ఈ యొక్క ఓబీసీ కాలంని పెడతారు తప్పితే ఎక్కడ కూడా నిజంగా ఈ యొక్క బీసీ జాబితాలో ఎవరైతే ఇప్పటి వరకు 57% ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగిందా? మొట్టమొదటి బీజేపీని ప్రశ్నిస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ఈ యొక్క బీసీల యొక్క స్థితిగతుల గురించి ఏమైనా అధ్యయనం చేశారా? మండల్ కమిషన్ సిఫారసుల్ని ఏమాత్రమైనా తెరమతికి తీసుకుని వచ్చారా? ఒకనాడు 1980లో మండల్ వర్సెస్ కమండల్ ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా బీజేపీ వర్సెస్ బీసీ అనే ఒక నినాదంతో రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ పెద్ద నినాదమే రాబోతుందనే ఒక ఆలోచనతోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం చాలా ఏదో బీసీలకి మేము చేస్తున్నాం అనే ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే దీని మీద స్పందించి సంకలు గుద్దుకుంటా మేము బీసీలకి ఏదో చేస్తున్నాం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే బీజేపీకి ఇమీడియట్గా ఒక లెటర్ ద్వారా ఇమీడియట్గా రాసి ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోదే మా పరిధిలో కాదనే విధంగా మీరు చేయాలని కూడా మేము గట్టిగా వీళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింహాచలం అప్పన్న స్వామికి స్వర్ణ పుష్పార్చన వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవరులతో ఆలయ కళ్యాణ మండపంలో ప్రత్యేక రజిత వేదికపై ప్రతిష్ఠించారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను నిర్ణీత రుసుం చెల్లించిన భక్తులు గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించారు. నృసింహ అష్టోత్తర శతనామాలు పఠిస్తూ స్వర్ణ సంపెంగులతో పుష్పార్చన గావించారు.
फुलेशाय नमः ॐ केशवाय नमः ॐ जयसिंहरूपाय नमः ॐ गुरुसिंहरूपाय नमः ॐ रणसिंहरूपाय नमः ॐ श्रीलक्ष्मी नृसिंहाद्रिनाथाय नमः समस्तपरिवाराय नृसिंहस्वामिने नमः धूपमाघ्रापयामि साध्यं त्रिवर्गसंयुक्तं वह्निनायोजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान् नरकात् घोरा दिव्यज्योतिर्नमोऽस्तुते साक्षात् दीपं सन्दर्शयामि धूपदीपान्तरं शुद्धाचमनीयं समर्पयामि यथा भागतः नैवेद्यं समर्पयामि। గాజువాక 72వ వార్డు చినగంటియాడలో గల కమిటీ హాల్ కాంపౌండ్ వాల్ను పునర్నిర్మించారు. ఇటీవల కొంతమంది కాంపౌండ్ వాల్ను తొలగించి స్వప్రయోజనాలకు వాడుకుంటున్న విషయాన్ని స్థానిక ఇన్ఛార్జ్ సీరట్ల శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన శ్రీనివాస్ జీవీఎంసీకి దృష్టికి తీసుకెళ్లగా తొలగించిన కాంపౌండ్ వాల్ను తిరిగి నిర్మించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని కమిటీ హాల్ గోడ విరగొట్టేశారు వేరే వాళ్ళు. వాళ్ళ ఇంటి సొంత అవసరం నిమిత్తం దానికోసం మేము వాసు గారికి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన మేరకు అతను వచ్చి అతని అయామంలో గోడ కట్టిస్తున్నారు. చిన్నగంటెడ కమిటీ హాల్లోని చిన్న ఇష్యూ జరిగిందండి. ఏంటంటే కమిటీ హాల్ కాంపౌండ్ వాళ్ళు స్వప్రయోజనాలకు వాడతారని చెప్పి కాలనీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఏంటంటే సపరేట్గా వాళ్ళు గేట్ కట్టించుకున్నారు అది ఇది అని. సో వాళ్ళతో మాట్లాడితే లేదండి ఇది మేము తూర్పు దిక్కు మాకు దారి ఉండాలని చెప్పి ఉద్దేశంతో అనుకున్నాము. తర్వాత తీసేస్తాము, తర్వాత గోడ కట్టించేస్తున్నాము. బట్ అది తీయకపోవడం వల్ల కంప్లైంట్స్ పైకి వెళ్ళడం, అక్కడి నుంచి ఇది ఎమ్మెల్యే గారి దృష్టి వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా తీసుకొని గవర్నమెంట్ ప్రాపర్టీని ఎట్టి బస్సులోని ఒక అంగుళం కూడా ఎవరు ఆక్యుపై చేయడానికి వీల్లేదు, ఇమీడియట్గా ఇదివరకు ఎలాగుందో అలా కట్టించామనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో ఈరోజు జీవీఎంసీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా అది అక్కడ గోడ కట్టించడం జరుగుతుంది కాలనీ వాళ్ళందరూ సహకారంతో. థ్యాంక్ యూ. కాశీబుగ్గ హాడ్కో కాలనీ నివాసుల దాహం కేకలు కెవ్వుమంటున్నాయి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల హాడ్కో కాలనీ నివాసులు గుక్కెడు నీళ్ల కోసం గంటల కొలది నిరీక్షణ తప్పడం లేదు. ఈ ప్రాంతంలో గల చేతి పంపు నుంచి బురద నీరు రావడంతో అది నిరుపయోగమైంది. మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ గత 5 రోజులుగా సిబ్బంది ఇటువైపు కన్నెత్తి చూడలేకపోవడంతో త్రాగునీటి వేతలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. కాలంలో ఒక ఆవిడ బోర్డు తెగించారు, అది కూడా నీరు సరిగ్గా రావడం లేదు. చాలా ఇబ్బందుల్లోనూ ఈ వీధి ఇంకొంచెం బాగుంటుంది అనేసి మేము మరీ కోరుకుంటాము. కొళాయిల ద్వారా కానీ లేకపోతే మరీ సప్లై చేసి నీరు కష్టాలని తీర్చాలని మరీ ప్రభుత్వాన్ని అన్నింటినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ నీళ్ళు గొప్ప బిజారైనదండి. నీళ్ళు ఒక కొండ కొట్టగానే ఇలా పుచ్చిపోతుంది. ఈ కొసవరకు ఆ కొసరు కొళాయిలు లేవు, ఏటీ లేవు. నీళ్ళు బాధ గొప్ప బాధ. మున్సిపాలిటీ ఆఫీస్కి ఎన్ని చుట్లో వెళ్ళాము కానీ వెళ్ళిన వెంటనే ఒకరోజు తోలుతారు, ఆ మరుసటి రోజు తోలుతారు, మరి లేదు నీళ్ళు. వానలు వస్తున్నాయి కదా మరి తేమనని అంటున్నారు. ఆ ఉమ్మాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. మా పరిస్థితి గొప్ప బిజార్ అయి ఉన్నదండి. మీ వార్డు కౌన్సిలర్ చెప్పారు? మీ వార్డు కౌన్సిలర్కి చెప్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. నీరు ఇక్కడ నానా ఇబ్బందిగా ఉంది. అన్నిటికీ కరువు. ట్యాంకులు కూడా సరిగ్గా మాకు ఇవ్వటం లేదు. బోరు సరిగ్గా పరచడం లేదు. 2-3 సార్లు కమిషనర్ గారికి చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాం. కమిషనర్ గారు అయితే చైర్మన్ గారు ఒకసారి చెప్తే వెంటనే పంపించారు. రెండోసారి వెళ్తే కమిషనర్ గారు పిలిపించి చైర్మన్ గారు అడిగారు, ఉమా ఫోన్ ఎత్తడం లేదు, కారణం ఏంటంటే సరే అమ్మ నేను రోజు పంపిస్తున్నాను, రోజు వద్దులే బాబు రోజు అన్నాం. అది కూడా ఒక్కరోజు చెప్పిన వెంటనే పంపించారు, మళ్ళీ లేదు. సరే ఉమాకు ఫోన్ చేస్తుంటే ఈ రోజున ఫోన్ ఎత్తడం లేదు. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే పక్కన సంబరాలు అవుతున్నాయేమో అందుకే లేదంటే అప్పటికి నేను చెప్పేశాను, విలేకరులు వస్తారు చెప్పేస్తాను నీ ఇష్టమని కూడా చెప్పేస్తాను.
కోవిడ్ థర్డ్ వేవ్ తొంగి చూస్తున్న వేళ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ముందుకు వస్తున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి సీట్ సంస్థతో కలిసి బీజేపీ శ్రేణులు బెడ్ను సమకూర్చారు. వీటిని గాజువాక ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింగారావు అందజేశారు. కోవిడ్ నియంత్రణకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నమస్కారం అండి. సీడ్ సంస్థ ప్రతినిధి మా సోదరులు, పెద్దలు, గవర్నీయులు, మరి మన గాజువాక ప్రాంతంలోనే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన గౌరీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నేను ఆయనకి మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన విశాఖపట్నం జిల్లాలో సుమారు 65 బెడ్స్ ఇప్పటివరకే వితరణ చేశారు ఆయా హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి. మా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ అగనపూడి హాస్పిటల్స్కి 6 బెడ్స్, మన గాజువాక చిన్నగంట్యాడలో ఉన్నటువంటి హాస్పిటల్కి 3, అదేవిధంగా పెద్దగంట్యాడ పిహెచ్సికి 3 బెడ్స్ ఇవ్వమని అడిగితే వెంటనే ఆయన స్పందించి మరి బెడ్స్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గాజువాక బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క బెడ్స్ని డాక్టర్ గారికి అందజేయడం జరిగింది. మరి ఏదైతే కరోనా మహమ్మారి మరి ప్రపంచవ్యాప్తంగా అందరినీ పట్టి పీడిస్తుంది, థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి మరి డాక్టర్స్ చెప్తున్నారు. దానికి ముందస్తు జాగ్రత్తగా ఈ సీడ్ సంస్థ వారు భారతదేశ వ్యాప్తంగా స్వచ్ఛందంగా వచ్చి కొన్ని కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఈ బెడ్స్ వితరణ చేసినందుకు సంస్థ వారికి, మన గౌరీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు కూడా అక్కడ చిన్నగంట్యాడ అదేవిధంగా పెద్దగంట్యాడ పిహెచ్సిలు కూడా ఈ యొక్క బెడ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. థర్డ్ వేవ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పారు పెద్దలు గౌరీ ప్రసాద్ గారు, ఎవరైతే పేషెంట్స్ కరోనా బాధితులు ఉన్నారో వాళ్ళు బల్లలపైన నేలపైన పెట్టి గతంలో మరి ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల అప్పుడు వైద్యం చేయడం జరిగింది. ముందుగానే కొన్ని బెడ్స్ ఏర్పాటు చేసి రోగులకు మరి ఎవరైతే కరోనా బాధలో వారిని ఆదుకోవాలన్న దృష్టితో ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ఇలా కార్యక్రమాలు చేసినందుకు మరి మా ద్వారా ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మొత్తం సస్టైనబుల్ ఎకనామికల్ అండ్ ఎకలాజికల్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ నుంచి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు వరకు ఈ కోవిడ్ టైంలోని దగ్గర ఒక 60-70 లక్షల రూపాయల వర్త్ ప్రోగ్రామ్స్ రకరకాల జిల్లాల్లో చేశాము. మన కేజీహెచ్ డాక్టర్ గారు సుధాకర్ రావు గారు ఎవరైతే కేజీహెచ్ హెడ్ ఉన్నారో, మన కోవిడ్ 3 జిల్లాలకి ఇన్ఛార్జ్ ఉన్నారో, ఆయన సూచన సలహాల మేరకు వైజాగ్కి సంబంధించి ఒక 65 బెడ్స్ 10 లక్షల రూపాయల వర్త్ దీంతోనే మనం తీసుకొచ్చాము. ఇప్పుడు వరకు చెస్ట్ హాస్పిటల్లో ఒక 12 బెడ్స్, ఘోష్ హాస్పిటల్లో ఒక 5 బెడ్స్, సింహాచలంలో ఒక 5 బెడ్స్, గవర్నమెంట్ కొత్త కోవిడ్ కేర్ సెంటర్ అరిలోలో ఏమైతే అవుతుందో అక్కడ ఒక 10 బెడ్స్, అనకాపల్లి ఎన్టీఆర్ హెల్త్ సెంటర్లో ఒక 10 బెడ్స్ అన్నీ ఇచ్చాము. ఈ కార్యక్రమానికి మన బీజేపీ కన్వీనర్, మన సిటీ కన్వీనర్ కేఎన్ఆర్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమం ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలని మేము ఆయన కోరినప్పుడు ఆయన దగ్గరుండి చేస్తాము ఇదేదని చెప్పారు. మేమంతా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నాము. ఇప్పుడు యాక్టివ్గా లేకపోయినా ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు యాక్టివ్గా ప్రోగ్రామ్ చేశాము. సో ఈరోజు అగనంపూడిలోని బెడ్స్, ఇక్కడ 6 బెడ్స్, అది కాకుండా రేపు ఎల్లుండు ఇంకా వేరే ప్రైమరీ హెల్త్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేవ్ 3కి సంబంధించి రెడీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ పేషెంట్లు వస్తే బల్లల మీద కూర్చోబెట్టే సిచ్యువేషన్ ఉంది. సో అవి లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మహిళలు ఆర్థిక వెనుకబాటుతనం నుంచి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ రీజనల్ డైరెక్టర్ బషీర్ అహ్మద్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో ఉజ్వల సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బషీర్ అహ్మద్ కార్మిక శాఖ అమలు చేస్తున్న పథకాలు వివరించారు. ఏ అచ్చారావు, పి నాగరాజు, జగ్గారావు, ఎర్ర సత్య, అప్పలకొండ, శ్రీను పాల్గొన్నారు. సంఘటిత, అసంఘటిత, గ్రామీణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. గ్రామీణ అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వము ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పథకాలను తయారు చేస్తుంది, అట్లాగే సంక్షేమ పథకాలను తయారు చేస్తుంది. సో అసలు ఆ పథకాలు ఏంటి? ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మనం తీసుకుంటే దాదాపు 45 కోట్ల మంది ఆడవాళ్ళు గ్రామీణ రంగంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు.
మొత్తం భారతదేశం. సో బేసికల్లీ గవర్నమెంట్ ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కోసం రూపాయి కూడా వీళ్ళకి వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళకి అసలు ఆ పథకాలు ఏంటి, దాని ద్వారా వీళ్ళు పొందగలిగేటువంటి లాభాలు ఏంటి, ఆ పథకాలను ఎలా యాక్సెస్ చేయాలి, వీళ్ళందరికీ అవగాహన లేదు. సో అందుకే మేము ఇలాంటి 2 రోజుల కార్యక్రమం, 4 రోజుల కార్యక్రమాలు పెట్టి గవర్నమెంట్ ముఖ్యంగా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏం చేస్తుంది, ఆ పథకాల ద్వారా వాళ్ళు ఎలాంటి లబ్ధిని పొందగలుగుతారు, దాంట్లో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, దాంట్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవి వాళ్ళకి ఒకసారి చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు గ్రామీణ రంగంలో పనిచేసేటువంటి గ్రామీణ కూలీలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200-250 రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు. వాళ్ళ ఆదాయం పెరగాలి అంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తే ఆదాయం పెరగదు. వాళ్ళు ఈరోజు మార్కెట్లో దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉందో అటువంటి స్కిల్స్ నేర్చుకోగలిగితేనే వాళ్ళ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి స్కిల్స్ ఏవి ఉన్నాయి ఈరోజు మార్కెట్లో, వాటిని ఎక్కడ నేర్చుకోవాలి, దాని ద్వారా మన జీవితంలో ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు. సో ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు ఫ్రీగా రమ్మంటే ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్తారు. కాబట్టి గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే ఈ 2 రోజుల కార్యక్రమంలో కానీ 4 రోజుల కార్యక్రమంలో కానీ వాళ్ళు మా ప్రోగ్రాంకి వచ్చినందుకు రోజుకి 250 రూపాయల చొప్పున వాళ్ళు నష్టపోయేటువంటి వేతనాలని ప్రభుత్వం వాళ్ళ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో 15 ఆగస్టు వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. ఇక్కడ జరిగే స్వాతంత్ర వేడుకల సందర్భంగా పోలీస్ విన్యాసాలు, వివిధ శాఖల ప్రగతిని వివరించే శకటాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ జెండాను ఎగురవేసి మంత్రి వర్యులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ సూర్యకుమారి, జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ పరిశీలించారు. సెలబ్రేషన్స్ కోసమని ఈరోజు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మరియు డ్రై రన్ కోసం ఏర్పాట్ల నిమిత్తం ఇక్కడ ఎస్పీ గారు, నేను, మా అధికారులందరితో కూడా ప్లాన్ చేయడం జరిగింది. మనకి స్టేట్ ప్రోగ్రామ్ అవుతూనే ఒక 2-3 నిమిషాల తేడాతో మనకి ఇక్కడ ఎవరికైతే జీవో ఇస్తారో మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఇక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈసారి చాలా తక్కువ మోతాదులోనే జరుగుతున్నది. జనరల్ పబ్లిక్ మొత్తం కూడా ఊరు మొత్తం స్ప్రెడ్ అయిన ఎల్సిడి స్క్రీన్స్లో ఇస్తున్నాము. అలాగే INPR ఛానల్ ద్వారా యూట్యూబ్ కూడా లైవ్ ఇస్తున్నాము, దానిలో వీక్షించగలరు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక 2 బాలికలతో ముగించేటట్టుగా పెడుతున్నాము. అవార్డీస్ మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ మనకి వృత్తిరీత్యా పోలీస్ శాఖ కానీ, హెల్త్ శాఖ కానీ ఫోర్ ఫ్రంట్లో కోవిడ్ మూలంగా మృత్యు సంభవించిన వారికి వాళ్ళ సేవలకి విశిష్ట గుర్తింపు కింద ఈ ప్రోగ్రాం మొత్తం అంకితం చేయబడుతున్నది. ఈసారి జనరల్ ఏదైతే రికగ్నిషన్ ఆఫ్ అవార్డ్స్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టి కేవలం NGOs కానీ, బాగా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ సేవలకి గుర్తింపు కింద ఈ ఆగస్టు 15న వాళ్ళకి గుర్తింపు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది, ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది VIP చేతుల మీదుగా. ఈ స్టాల్స్ అనేవి కూడా ఈసారి ఉండటం లేదండి. మన జిల్లాలో వచ్చి హోర్డింగ్స్ పెడుతున్నాము. దానికి బదులుగా పరేడ్లో VIP వెళ్ళినప్పుడు ఆ హోర్డింగ్స్ అన్నీ కూడా ఏదైతే మనకి జిల్లాకి ప్రాముఖ్యంగా ఆ రంగాలలో ఏవైతే ప్రగతి సాధించడం ఉందో దాని తాలూకా వివరాలని దాని మీద డిపిక్ట్ చేస్తూ అటు ఇటు కూడా పరేడ్కి మనం హోర్డింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని ప్రదర్శన నిమిత్తం స్టాల్స్లో ఈ కోవిడ్ నిబంధనల వలన అక్కడ గుమ్ముకూడే అవకాశం ఉంది లిమిటెడ్ ప్రదేశంలో, కాబట్టి దాన్ని ఈసారి మనం చేసుకోవటం లేదు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం శ్రీ సింహవల్లి తయార్ల అమ్మవారికి విశాఖపట్నంకు చెందిన బోకం శ్రీనివాస్ శిరీష దంపతులు బంగారు కోటింగ్ ఉన్న కవచాలను సమర్పించారు. అమ్మవారి అలంకరణ కోసం కవచాలను విరాళంగా అందజేశారు. తొలుత స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత కవచాలను దేవస్థానం అధికారులకు అందజేశారు. బోకం శ్రీనివాస్ గతంలో స్వర్ణ తులసి దళాలు, పెద్ద శేషణ వాహనం లాంటి అనేక విరాళాలు అందజేశారు. రండి
వెయిట్ చేసుకోదా అది प्रतिष्ठति समस्त मंगलार्पणं महालक्ष्मी परिपूर्ण कटा వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు మొండి చేయి చూపించిందని, వేలాదిగా ఖాళీ పోస్టులు ఉండగా కంటి తుడుపుగా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను ఎద్దేవా చేస్తూ విజయనగరంలో తెలుగు యువత నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు యువతకు సంఘీభావం తెలిపిన టీఎస్ఎఫ్ కూడా సర్కార్ విధానాలను తీర్పబట్టింది. తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు వేమలి ఈ చైతన్యబాబు, గొలగాని సురేంద్ర, పతివాడ తారక రామానాయుడు, కొటియాడ శ్రీను, పిన్నెంటి కిషోర్, ప్రదీప్ రాజు, కుటుంబరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే యువజన ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి యువతకి ఈరోజు ప్రభుత్వంలో గద్దె ఎక్కగానే ఈరోజు కేవలం 10,143 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. కేవలం 10,143 ఉద్యోగాలకు చూసి యువజన మొత్తం యువత అంతా, రాష్ట్ర యువత అందరూ ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్న కనీసం ముఖ్యమంత్రి పట్టించుకోక, కనీసం కేబినెట్ సమావేశంలో కూడా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలన్న చిన్న ముక్క కూడా అనడం జరగలేదు, ప్రస్తావన కూడా లేదు ఈరోజు కేబినెట్ మీటింగ్లో. అలాంటిది ఈరోజు అంతర్జాతీయ యువత దినోత్సవం ఎలా జరుపుకుంటామని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే కొత్త కంపెనీస్ రాకపోగా ఉన్న కంపెనీస్ మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల నిరుద్యోగ యువతకి ఉపాధి పోతుంది. అలాగే 75 లోకల్ కంపెనీస్లో 75% ఇస్తానన్న ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడన్న మాట ఈరోజు ఎక్కడికి వెళ్ళిందని నేను అడుగుతున్నా. ఏది 70% కాదు కదా, 20% కూడా ఈరోజు కల్పించట్లేదు లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యువతి కష్టాలు గుర్తించి 2,000 రూపాయలు ఉపాధి కల్పించారు. అలాంటిది ఈ ప్రభుత్వం ఆ 2,000 ఉపాధిని కూడా లాక్కొని రద్దు చేసి ఈరోజు ఈ నిరుద్యోగ యువత ఈరోజు రోడ్ల మీద తిరిగేటట్టు చేస్తుంది. ఈరోజు హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని, ఈ ముఖ్యమంత్రి గారిని, ఈరోజు మీరు వెంటనే పాత జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రహ్మనతర్ల గ్రామంలో భగత్ సింగ్ గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం ఘనంగా జరిగింది. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలుపుతూ గ్రంథాలయాల విశిష్ట సాటి చెప్పేలా గ్రంథాలయాల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులకు క్యారం పోటీలతో పాటు వివిధ అంశాలపై క్విజ్ వక్తృత పోటీలు నిర్వహించారు. మన గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ క్విజ్ పోటీ, డిబేట్, ఎస్సే రైటింగ్ అనేది కండక్ట్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే ఆగస్టు 15 వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నాము.
గ్రంథాలయం నెల రోజులు పూర్తి చేసుకుని ఈ రోజు సందర్భంగా మనందరికీ గేమ్స్ పెట్టాము. అలాగే పిల్లల కోరిక మేరకు మరి స్పోర్ట్స్ ఏమైనా పెట్టమంటే మేము క్యారమ్స్ అండ్ చెస్ పెట్టాము. వాళ్ళకి కూడా కండక్ట్ చేసి గేమ్స్ పెట్టి అవార్డ్స్ అనేవి మనము ఆగస్టు 15కి వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాము. పిల్లలందరూ చాలా ఆహ్లాదకరంగా పాల్గొన్నారు గేమ్స్లో. ఏంటంటే వాళ్ళ స్పోర్టివ్నెస్ పెంచడం కోసం గేమ్స్ అనేవి మనము కండక్ట్ చేస్తున్నాము. క్విజ్లో మనం ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్కి ఇస్తున్నాము. అలాగే చెస్ క్యారమ్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్కి మనం ప్రైజ్ ఇస్తున్నాము. ఎందుకంటే పిల్లల్లో ఆటలు ఆడాలనే ఉత్సాహం కుతూహలం అనేది పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి. థ్యాంక్ యూ. అంటే ఊర్లో చదవడానికి నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి అంటే సరైన ప్లేస్ కానీ లేదు. అయితే కుర్రాళ్ళందరూ కొంచెం వేసుకొని గ్రంథాలయం ఏర్పాటు చేశాం. ఇక్కడ గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఫస్ట్ క్లాస్ టు అప్ టు పీజీ ఆ లెవెల్ వరకు బుక్స్ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకొని గ్రంథాలయం అందరూ రెగ్యులర్గా వచ్చి ఇక్కడున్న బుక్స్ని యూజ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఒక ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ కానీ ప్రిపేర్ అయ్యి మన గ్రంథాలయం యూజ్ చేసుకున్న వారు ఎవరైనా ఉద్యోగం సంపాదిస్తే అదే మాకు ఈ గ్రంథాలయానికి చాలా పేరు తెస్తుంది. ఎందుకంటే అందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా గ్రంథాలయం యూజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని వాళ్ళు రావాలి. ఇక్కడికి టైం స్పెండ్ చేస్తే మీకు తెలియని విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎలాగా ఎగ్జామ్స్ ప్లాన్ చేసుకునేది మీకు బాగా అర్థమవుతుంది. మహిమలు గల దేవతామూర్తుల విగ్రహాలను విక్రయించే ముఠాను విజయనగరం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వ్యాపారాల్లో నష్టపోయిన వారిని టార్గెట్ చేస్తూ విగ్రహాల అమ్మకాలు సాగిస్తున్న ముఠా ఎట్టకేలకు చిక్కింది. నెల్లిమర్లకు చెందిన కాళ్ళ మహేష్కు మహిళ గల దేవతామూర్తి విగ్రహం అమ్మేందుకు 20,000 తీసుకున్న ముఠా 1818 నాటి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సిఫాయి విగ్రహం ఇవ్వడంతో ముఠా మోసం బయటపడింది. డీఎస్పీ అనిల్ కుమార్ కేసు వివరాలు తెలిపారు. విజయనగరం సబ్ డివిజన్లో గల విజయనగరం రూరల్ లిమిట్స్లో మనకి నిన్న ఈ అంటే మహిమగల విగ్రహం అమ్ముతామని చెప్పేసి ఒక గ్యాంగ్ తిరుగుతుంది. సో దాన్ని మనం పట్టుకోవడం జరిగింది. మన వివరాల్లోకి వెళ్తే విజయనగరం నెల్లిమర్ల మండలానికి చెందిన మన కంప్లైనెంట్ కాళ్ళ మహేష్ అని. సో ఈయన ఏంటంటే కష్టాల్లో ఉన్నారు. సో ఏ బిజినెస్లో పెట్టిన నష్టాలు వస్తున్నాయి. సో ఈయన కొంచెం జాతకాలు ప్లస్ ఈ మహిమగల చెంబులు ఇలాంటి ప్రతిమలు వీటి మీద కొంచెం నమ్మకం ఉంది. వాటితో ఏం చేస్తారంటే ఒక టీంని ఒక A1 అని ఒక శ్రీనివాస్ రాజనాల శ్రీనివాస్ అని ఇలా గాయత్రి మన విజయనగరంలో గాయత్రి బోర్వెల్స్లో పనిచేస్తుంటారు. సో ఆయన దగ్గర ఇలాంటి మహిమగల విగ్రహాన్ని దొరుకుతాయని ఒక ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఆయన అప్రోచ్ అయ్యారు. నాకు ఇలాంటి ఏవైనా మహిమగల విగ్రహాలు ఉంటే నా ఫేట్ మార్చాలని చెప్పేసి. సో వీళ్ళ టీం ఒకటి రన్ అవుతుంది మన విజయనగరంలో A1 నుంచి A5 వరకు. వీళ్ళు చూస్తే మనం A1 రాజనాల శ్రీనివాసరావు, A2 రొంగలి రామసత్యం, A3 వైడా వెంకట్రావు, A4 దివాకర్ కిరణ్ కుమార్, A5 పున్నా. ఇందులో A1, A2, A4 వీళ్ళు ముగ్గురు కూడా గాయత్రి బోర్వెల్స్లో వర్క్ చేస్తున్నారు. A3 అనేవాడు A1కి ఫ్రెండ్ అవుతాడు. A5 పున్నా ఇంకా ఆయన అబ్స్కాన్ ఉన్నాడు, ఆయన మనం పట్టుకోవాల్సింది. యాక్చువల్గా ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ A1 రాజనాల శ్రీనివాస్ అని ఆయన ఈ విగ్రహం కూడా ఒక మనిషి దగ్గర నుంచి కొన్నాడు. ఆయన కూడా ఏంటి ఒక సమ్ ఎక్స్పర్సన్, ఇంకా ఆయన కోసం మాకు డీటెయిల్స్ తెలియరాలేదు. ఆయన కూడా బిజినెస్లో నష్టపోతూ నాకు ఈ మహిమగల విగ్రహాలు అవన్నీ మా దగ్గర ఉంటే నేను లాభపడతాను ఒక ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని కొనుక్కోవడం జరిగింది 2 లక్షలు పెట్టి. ఇంతకుముందు ఒక అన్నోన్ పర్సన్ దగ్గర. వీళ్ళు కూడా ఒరిస్సా నుంచి. సో ఆయన దగ్గర ఈ విగ్రహం వచ్చిన తర్వాత ఏంటి ఇంకా నష్టం ఎక్కువ జరిగింది. దానికి లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. సో విగ్రహం ఉండడం వల్ల నాకు లాభం ఏం లేదు, నాకు నష్టమే జరుగుతుందని చెప్పి వద్దని చెప్పి ఎవరైతే వీళ్ళు పురాతన విగ్రహాలు ఇవన్నీ అమ్ముతున్నారు కాబట్టి ఈ A1 శ్రీనివాస్ని కాంటాక్ట్ అయ్యి నాకు ఈ విగ్రహం వద్దని చెప్పేసి శ్రీనివాస్కి అమ్మేయడం జరిగింది. అది సో అమ్మేయడం జరగడంతో ఈ విగ్రహం పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఈ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు A1 to A5 వరకు మా దగ్గర పురాతన విగ్రహాలు ఉన్నాయి. సో మీ దగ్గర ఉంటే అది మనకి ఫేట్ మారుతుంది, మన జాతకం మారుతుంది, మనకంతా కలిసి వస్తుందని ఎవరైతే బిజినెస్లో నష్టపోయి ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి అమ్మడం, వాళ్ళ దగ్గర మనీ హెవీ లంసమ్ అమౌంట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తాం ఈ విగ్రహం, ఇది దీని మీద చూస్తాం మనకి ఈస్ట్ ఇండియా సిపాయి విగ్రహం అని 1818 సంబంధించింది. యాక్చువల్గా ఇది పురాతన విగ్రహం ఇది. కానీ వాళ్ళు ఇదేంటంటే ఈ విగ్రహాన్ని మీ ఇందాక చెప్పినట్టు ఒక సమ్ ఎక్స్పర్ట్స్ నుంచి కొనుక్కుని ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ మహేష్ ఈయన్ని కాంటాక్ట్ అయ్యారో నాకు ఇలా విగ్రహం కావాలి, నా పరిస్థితి బాగోలేదని, మా దగ్గర ఒక మంచి మహిమగల విగ్రహం ఉందని చెప్పి. యాక్చువల్గా వీరు కూడా ఏంటంటే కాస్ట్ కూడా డిపెండ్స్, అంటే ఇప్పుడు వచ్చే పార్టీ బట్టి, వచ్చే పార్టీ కోటీశ్వరుడు అనుకోండి, ఇదే విగ్రహం 5 కోట్లు కూడా పెడుతున్నారు. వీళ్ళు 5 కోట్లకి బేరానికి పెడుతున్నారు. పార్టీ బట్టి వాళ్ళు మధ్యతరగతి బిజినెస్ అంటే బిజినెస్లో నష్టపోయిన వాళ్ళకి ఒక రేటు, బిజినెస్ కొంచెం కోట్లలో ఉన్న వాళ్ళకి ఒక రేటు, ఆ టైప్లోనే ఇప్పుడు ఎవరైతే కాళ్ళ మహేష్ ఉన్నాడో ఆయనతో 5 లక్షలకి 5 కోట్లు ఫస్ట్ మాట్లాడి
అక్కడి నుంచి నెమ్మదిగా బేరం 5 లక్షలకు వచ్చింది, 5 కోట్ల నుంచి 5 లక్షలకు వచ్చిన తర్వాత ఒప్పుకున్నారు. సో విగ్రహం చూపించడానికి ఫస్ట్ అడ్వాన్స్ 20,000, ఫస్ట్ చూపించడానికి 20,000 ఇవ్వాలి. 20,000 ఇచ్చిన తర్వాత విగ్రహం చూపిస్తారు, ఓన్లీ చూపించిన వరకే. దాని తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ కొంచెం సగం అడ్వాన్స్ ఇవ్వాలి, 2,50,000 ఆ టైప్లో. నెక్స్ట్ విగ్రహం మొత్తం వచ్చిన తర్వాత ఈయన చేతికి అప్పుడు పూర్తిగా సెటిల్మెంట్ అనేది చేసేస్తారు. ఈ విషయం ఏంటి, ఈయన కాళ్ళ మహేష్ అనే వ్యక్తి 20,000 తీసుకెళ్ళి ఆయనకి 20,000 అలిగిచ్చి ఈ విగ్రహం చూపించారు. చూపించిన తర్వాత దానికి డౌట్ వచ్చింది. దానికి మీరేంటి ఇక్కడ సిపాయి విగ్రహం చూపిస్తాం, దాని మీద ఇవన్నీ చదివారు, 1818 ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవన్నీ ఉన్నాయని చదివారు. సో చదవడంతో ఇది మహిమగల విగ్రహం అని చెప్పడం, మీరు దేవతామూర్తుల విగ్రహం చూపిస్తా అని చెప్పి మీరు సిపాయి విగ్రహం ఇచ్చారు, ఇది బ్రిటిష్ కాలం నాటి విగ్రహం ఇచ్చారు, ఇది ఇంకా అంత పాతది కాదు, ఇది జస్ట్ 200 సంవత్సరాల పాతదే. సో మోసం చేశారు అని చెప్పేసి వాళ్ళతో గొడవ కూడా పడడం జరిగింది. సరే మీకు మళ్ళీ మేము వేరే విగ్రహం చూపిస్తామని చెప్పడం జరిగింది, ఇది కాదని. నెక్స్ట్ అలా సాగుతుంది. అందుకే వాళ్ళు ఆ దేవతామూర్తి విగ్రహం చూపించడంతో నేను మోసపోయినా నాకు గ్రహించి 20,000 అలాగే ఇచ్చాను, అది కూడా మోసపోయినని చెప్పి మన పోలీసులు వాళ్ళు వచ్చి మనని మనకి ఒక పిటిషన్ మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన కంప్లైంట్ మీద మనం రూరల్ పోలీస్ స్టేషన్ 187/21 అండర్ సెక్షన్ 420 IPC కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో రిజిస్టర్ చేసిన తర్వాత ఆయన ఎవరెవరితో మాట్లాడారు ఏంటి మొత్తం కాల్ డీటెయిల్స్ తీసుకొని ఆ కాల్స్ అన్నీ మన CDRs పెట్టి అవన్నీ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు ఎక్కడి నుంచి ఉన్నారు, వాళ్ళకు ఉన్న బ్యాక్ లింక్స్ ఏంటి, ఈ A1 శ్రీనివాస్తో పాటు ఎవరెవరు లింక్లో ఉన్నారు, ఎవరెవరు ఈ యొక్క దీంట్లో మోసంలో ఉన్నారని చెప్తే మొత్తం ఈ లిస్ట్ అంతా వచ్చింది. మొత్తం అంతా ఎవరైతే మనకి రొంగలి రామసత్యం, వైడా వెంకట్రావు, దివాకర్ కుమార్ అండ్ పున్నా అని. సో వీళ్ళందరిలో మనం ఈరోజు మనం ఈ హోండా షోరూమ్ దగ్గర మనకి A1 to A4 ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది. A5 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు, వీళ్ళని కూడా తప్పకుండా పట్టుకుంటాం. ప్లస్ ఇది కూడా మనకి ఒడిశా, ఈ రాయగఢ్ ఈ చుట్టుపక్కల ఇలాంటి గ్యాంగ్స్ ఉన్నాయని అక్కడి నుంచి మన వాళ్ళు తెస్తూ ఇక్కడ అమాయకులైన ఎవరైతే అమాయకులైన ప్రజలు ఉంటారో లేకపోతే బిజినెస్లో నష్టపోయి ఉంటారో అలాంటి వాళ్ళకి అమ్ముతూ సొమ్ము చేసుకుంటారని తెలిసింది. సో బ్యాక్వర్డ్ లింక్స్ కూడా మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాం, ఇవన్నీ విగ్రహాలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని. సో ఆ పరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ప్రస్తుతానికి వీళ్ళందరినీ ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వీళ్ళు రిమాండ్ పంపిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం పండూరు ఇందిరా కాలనీలో బాలగణపతి విజయ విగ్రహ ప్రతిష్టాత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సర్పంచ్ ఉలివల వెంకటేశ్వరరావు, సాధనాల వీరభద్రరావు, విగ్రహదాత వెంకటరమణ ఆధ్వర్యంలో దేవతామూర్తులకు నగర సంకీర్తన గావించారు. అనంతరం సాధనాల ప్రభాకర్ రావు, వెంకటలక్ష్మి దంపతులు ఆలయం వద్ద పూజలు చేశారు. వేద పండితులు హోమాన్ని నిర్వహించారు. అనేకదంతం భక్తానాం ఏకదంతమపాస్మహే. భక్త మహాశైలారా, మన పండూరు గ్రామం ఇందిరా కాలనీలో వేంచేసినటువంటి నూతనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయమందు శ్రీ విజయ గణపతి స్వామి వారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టాపన యజ్ఞ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా ఈరోజు సంకల్పం చేసుకున్నాం. ముందుగా విఘ్నేశ్వర పూజ, స్వస్తి పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుని తదుపరి సప్తకలశ ఆరాధన, సప్తకలశ స్నపనము, నవకలశారాధన, నవకలశ స్నపనము, అధివాసత్రయము, పంచగవ్యాధివాస, క్షీరాధివాస, జలాధివాసములు. అంతేకాకుండా స్వామివారి యొక్క అక్షున్మోచనము, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పబడుతుంది. అటువంటి అక్షున్మోచన కార్యక్రమం, మహాశాంతి హోమము, ఈ లోకమంతా కూడా శాంతికరంగా ఉండే నిమిత్తంగా లోక కళ్యాణార్థం మహాశాంతి హోమ కార్యక్రమం. తదుపరి స్వామివారి యొక్క దివ్య విగ్రహానికి పంచగవ్య అధివాసము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము ఇత్యాది పంచగవ్యములతో అభిషేకము మరియు పాలాభిషేకం భక్తులందరి చేత కూడా ఇప్పుడు జరపబడుతున్నది. దానికి ముందుగా వాస్తు శుద్ధి కోసం వాస్తు హోమము, కర్ర రాపాడించి అగ్నిహోత్రం ఉత్పన్నం చేసుకునే కార్యక్రమం, అగ్నిమథన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని వాస్తు హోమ కార్యక్రమము, చతుర్వేద స్వస్తి, వేదవేద్యుడైనటువంటి ఆ విజయ గణపతి స్వామి వారికి చతుర్వేద స్వస్తి. తదుపరి ఈ యొక్క కార్యక్రమానికి సంస్కారములు అని చెప్పబడ్డాయి. వైఖానస భగవత్ శాస్త్రంలో ఈ ప్రతిష్టా యజ్ఞం చేయాలి అన్నట్లయితే 25 సంస్కారాలు ఈ యొక్క యజ్ఞానికి ఉంటాయట. అటువంటి సంస్కారములు చేసే బృహత్తరమైనటువంటి కార్యక్రమం, ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క విజయ గణపతి స్వామి వారి యొక్క ఈ ప్రతిష్టా యజ్ఞ మహోత్సవంలో సాయంకాల కార్యక్రమం, అగ్ని ప్రతిష్టాపనము, ప్రధాన హోమములు, పంచశయ్యాధివాసము, ధాన్యము, బియ్యము, మినుగులు, పెసలు ఇత్యాదిగా పొరలుగా ఏర్పాటు చేసి స్వామివారిని అధివసింపజేసే కార్యక్రమం సాయంకాలం జరుగుతున్నది. కావున భక్తులు యావన మంది కూడా యొక్క కార్యక్రమాల్లో పాల్గొని
తరించవలసిందిగా మనవి చేస్తూ ముల్లోకాలను చల్లగా చూసేది ఆ సింహాద్రినాథుడే. అయితే అటువంటి స్వామికి తమ సేవలతో పరవశింపజేసింది మాత్రం ఆస్థాన నాదస్వర విద్వాంసులే. తెల్లవారుజాము నుంచి రాత్రి పవలింపు సేవ వరకు స్వామిని సంతోషపరిచేది వారే. వీరి సేవను కొనియాడిన అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు గంట్ల శ్రీనిబాబు నాదస్వర విద్వాంసులకు నూతన వస్త్రాలను బహుకరించారు. మహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులందరికీ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా స్వామికి భక్తులు ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేసేది ఏమనగా మరి ఈరోజు అప్పన్న అనుబంధాలయం మరి పురాతనమైన శ్రీ సీతారామాలయంలో ధ్వజస్తంభం నేల కొరిగింది. అయితే ఇందులో అపచారం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ధ్వజస్తంభం లోపల దాని లోపల చెక్క ఉంటుంది. ఆ కర్ర తేడా వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటివి జరుగుతుంటాయి. గతంలో ప్రధాన ఆలయంలో కూడా 120 ఏళ్ళ తర్వాత ధ్వజస్తంభంలోనే ఆ చెక్క పాడైపోవడం వల్ల అటు ఇటు గాలి ఊగితే దాన్ని ఆలయ వర్గాలు గుర్తెరిగి బ్రహ్మాండంగా ఇనుపతాపంతో అక్కడ ధ్వజస్తంభం తయారు చేయించారు. మరి ఇప్పుడు కూడా సీతారామాలయంలో కూడా ఈ విషయం తెలిసిన వెంటనే ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ఆదేశాల మేరకు అర్చక వర్గాలు వైదిక వర్గాలు మొత్తం అందరూ కూడా వచ్చి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి తాత్కాలికంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. మరి భవిష్యత్తులో ఈ ధ్వజస్తంభాన్ని కూడా మరి ఇత్తడి తాపడంతో ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం కూడా శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని కూడా ఆలయ వర్గాలు మార్పు చేసే అవకాశాలను పరిశీలించాలని మరి కోరుకుంటూ అవసరమైతే దాతల సహకారం తీసుకుంటే మంచి ధ్వజస్తంభాలు ఏర్పాటు అవుతాయి. మరి కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్చక వర్గాలు సింహాచలంలో శాస్త్రాలకు పెట్టింది పేరు. మరి అర్చక వర్గాలు వైదికులు కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి తాత్కాలికంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేసి తిరిగి స్వామికి అన్ని కూడా ఏ కైంకర్యాలు చేయాలో అవన్నీ కూడా యథాతథంగా జరుగుతున్నాయి. మరి ఈ విషయం తెలుసుకున్న వెంటనే మరి మేము కూడా ఇక్కడ సందర్శించి అన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరిగింది. సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా దేవస్థానం అభివృద్ధికి తమ వంతు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని స్పీకర్ పిలుపు. ఆముదాల వలస మున్సిపాలిటీలో జగనన్న స్వచ్ఛ సంకల్పకు హాజరైన తమ్మినేని. భారతీయ జనతా పార్టీ కరోనా సేవలు. అంగనంపూడి ఆసుపత్రికి బెడ్స్ సమకూర్చిన కమలనాథులు. శ్రీకాకుళం జిల్లాలో కదం తొక్కిన మిడ్ డే మీల్స్ నిర్వాహకులు. నూతన విద్యా విధానం రద్దుకు సిఐటియు డిమాండ్. 15 ఆగస్టు వేడుకలకు జోరుగా సన్నాహాలు. విజయనగరంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్ టీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.